2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా, నేను లవడా అది తీసి ఇది పెడతా అన్ని చేసిండు. ఏది చేసిండు మరి ఆయన? ఏముంది, ఏం సింగారమే లేదు కాంగ్రెస్ది. ఎందుకు ఎందుకు కేసీఆర్ గారు 10 ఏళ్ళు నుండి కానీ 10 పనులు చేయండు. కాంగ్రెస్ వాడు అయితే ఏం చేయలేడు. లేడీస్కి ఏమో 2500 చేస్తా అన్నాడు, 2500 గిట్ట లేవు. చేస్తా అని 6 హామీలు ఇచ్చిండు, 6 హామీలకు గుద్ద కింద పెట్టుకొని కూర్చున్నాడు. పనికి మళ్ళీ కరోనా చిబారతి నాగం చేస్తే దానికి ఎదురే నిలబడ్డాడు, దాన్ని తరిమి ఎల్లగొట్టారా. ఉత్త మనిషి గాడు తమ్మి, చాలా గట్టి మనిషి మోడీ సారు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనం మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని నర్సాపూర్లో ఉన్నాము. ఇక్కడ ప్రజలతో మాట్లాడదాము. ఏ పార్టీ వాళ్ళకి మేలు చేసింది, ఏ పార్టీకి వాళ్ళు ఓటు వేయబోతున్నారన్న విషయాన్ని ప్రజలతో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్న, నీ పేరేంది? మల్లేష్ అన్న. నా పేరు మల్లేష్. ఎక్కడ? నర్సాపురం అన్న. నర్సాపురే విలేజ్ తిరుమలాపురం అని. సరే, 125 రోజుల కాంగ్రెస్ పాలన చూసినావుగా, ఎట్లా ఉంది? బాగాలేదన్న. ఫ్రీ బస్సు ఎవరు అడగలేరన్న, లేడీస్ కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జెంట్స్ అసలు బస్ ఎక్కే పరిస్థితిలో లేదు. నేను గండిమేసంలో జాబ్ చేస్తాను, అపర్ణ కన్స్ట్రక్షన్లో. అసలు డైలీ ఆటోకి పోయి వస్తున్నా. లేడీస్ బస్ తప్ప అసలు జెంట్స్కి ఉపయోగం లేదు. లేడీస్ కూడా అడగలేరు. చాలామంది ఎండాకాలం నేను బస్ స్టాప్లోకి వెళ్ళి రోడ్డు మీద, ఇప్పుడు బస్ స్టాప్లోకి వెళ్ళి బస్ వస్తుంది కదా, రోడ్డు మీద వచ్చి చేయబెట్టినా, బస్ ఆపట్లేదు. ఇంకా నువ్వు విలేజ్లో టౌన్లో పడితే ఎక్కడైనా బస్సు ఎట్లా ఆపుతారు? అసలు ఆపట్లేరు. ఎండాకాలం పిల్లలు ఉంటారు, చాలా ఇబ్బంది పడుతున్నారు లేడీస్ అయితే. ఇది కరెక్ట్ కాదు, అసలు ఫెయిల్యూర్ అది. ఇంకా గ్యాస్ సిలిండర్లు అన్నాడు, అది ఏదో అవుతుందో లేదో తెలియదు. కరెంట్ బిల్లు ఒకటి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. 100% అందరు కరెక్ట్ అవ్వలేదు. అది కాంగ్రెస్ అయితే వేస్ట్ అన్న. అసలు ఇచ్చిన గ్యారంటీలు అన్నీ 2 లక్షలు, నేను గెలిచిన వెంటనే, నేను పదవి ఎక్కగానే వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి నేను ఇస్తా అన్నాడు. అంతకుముందు తెచ్చుకునేదే మాఫీ చేయలేడు. ఈయన ఎక్కినాక పోయి తెచ్చుకుంటే ఇంకేం మాఫీ చేస్తాడు? వాడు అప్పు చేసుకొని కూర్చోవడమే కదా అలా బ్యాంకులో. ఎందుకు ఇవన్నీ చేతగాని మాటలు చెప్పడం ఎందుకన్నా? ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిండు, అభిమానమే ఎట్లా గెలిచిండు. ఫస్ట్ టైం ఏమీ హామీలు ఇవ్వలేడు. తెలంగాణ అభిమానం మీద బీఆర్ఎస్ గెలిచింది. సెకండ్ టైం ఫస్ట్ టైం గెలిచినాకనే కొన్ని పథకాలు పెట్టిండు, చేసిండు. సెకండ్ టైం కొన్ని చెప్పినవి చేసిండు, కొన్ని అంటే మొత్తం ఒకటేసారి అవ్వాలంటే కాదు, కొన్ని చేస్తూ వచ్చిండు. ఒకటి మైనస్ ఏమైందంటే 5 acres కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వడం, అది కొంచెం మైనస్ అయింది. ఇంకొకటి ఏంటంటే మార్పు కావాలి అనేసరికి జనాలు అందరూ ఏమైపోయినారు, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందేమో అని అనుకోరు. కానీ ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యాక్సిమం కాంగ్రెస్ కోటేసిరన్న. ఎందుకంటే లంచాలు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లంచాలు ఉంటాయి. అది 60 సంవత్సరాల సంది పాలించిన ప్రభుత్వం తెలియదేం లేదు అంతకుముందు. లంచాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏముండదు. లంచాల కాశపడి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం కాంగ్రెస్ కోటేసిరు. మిగతా రైతులు మాత్రం మ్యాక్సిమం కొంచెం మంది మోసపోయారు. ఈ పథకాలు ఫ్రీ అవి ఇవి అని చెప్పేసరికి మాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది కదా అని జనాలు మోసపోయారు తప్ప ఎవరు ఏమీ ఇది కాలేదు. కాకపోతే కేసీఆర్ గారు కాళేశ్వరం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు తిన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గొర్రెల స్కామ్ అని, బర్ల స్కామ్ అని, అదేదో ఫోన్ ట్యాపింగ్లు, ఇవన్నీ అవినీతి ఉన్నాయి. చక్కగా తీసుకుపోయి కేసీఆర్ గారి కుమార్తెనైతే తీసుకుపోయి ఈడీఓలు జైల్లో పడేశారు. అవును సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇవన్నీ అవినీతిలు ఇంతకన్నా ఎక్కువ జరుగుతుండే. కాళేశ్వరం మొన్నటిదాకా పనులు నడిచినాయి సార్. కాళేశ్వరం కాలువ మనం చూస్తున్నాం మేము. ఎందుకంటే పక్కనే మా తిరుమలాపూర్ పక్కనే కాళేశ్వరం కాలువ పోయింది. మొన్నటిదాకా పనులు నడిచినాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆగిపోయింది ఎందుకు సార్? కంటిన్యూ చేయొచ్చు కదా. లక్షల కోట్ల అప్పు తీసుకొస్తున్నాం అంటారు, ఏం చేస్తారు సార్? రైతు బంధు వేయడం కోసం కేసీఆర్ 7,000 కోట్లు ఎందరో ఉంచిపోయిండు. అదేమైంది? వేసిండా రైతులకు? వేయలేదు. అవినీతి గురించి చెప్పండి. కేసీఆర్ అవును సార్, అవినీతి అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేస్తారని గ్యారెంటీ లేదు. మరి ఇప్పుడు 60 సంవత్సరాల కాలం పాలించిన మరి ఇప్పుడు తెలంగాణకు నీళ్లు తీసుకురావాలి, నీళ్లు, నల్లలు, రోడ్లు ఇవన్నీ తీసుకురావాలి, ఇవన్నీ చేయాలి. కరెంటు విషయంలో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సార్ రాత్రి పోతుంది, పొద్దున పోతుంది, నైట్ పూట ఎండకాలం పండుకోనికి వస్తలేదు. రాత్రి అంతా లేచి బయట కూర్చుంటున్నాం సార్. కరెంట్ పోతుందా? కరెంటు పోతుంది సార్, నైట్లో కరెంటు పోతుంది. కరెంటు చాలా కష్టం అవుతుంది ఇప్పుడు తెలుసా. కేసీఆర్ ఉన్నప్పుడు వితిన్ మినిట్లో బాగానే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కరెంట్ బాగానే ఉంది. ఇప్పుడు చాలా పోతుంది. చిన్న పిల్లలు ఉంటారు, ఏడపడుకుంటారు చెప్పండి అంతే. ఆయన ఇంత కొన్ని చిన్న పొరపాట్లు చేయొచ్చు, కానీ కొన్ని పనులు బాగా చేసిండు. కానీ ఇప్పుడు ఒక విషయం అడుగుతా, కవిత గారిని తీసుకుపోయి ఈడీ వాళ్ళు జైలేసారు. ఓన్లీ కవిత గారి గురించి చెప్పండి, ఏంటి మీరేమనుకుంటున్నారు? కవిత గారి గురించి అంటే సార్, వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే అది ఈడీ ఉంది. ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు రేపు పొద్దుగల ఇంతటితోనే ఇదే అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెసే మొత్తం, ప్రపంచం అంతా కాంగ్రెసే ఇదని కాదు. బీజేపీ సెంట్రల్లో ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత గింజుకున్నా సెంట్రల్లో రారు. ఏమున్నా ఈ స్టేట్లలో 2-3 సీట్లు ఇట్లా సెంట్రల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సెంట్రల్లో బీజేపీ వస్తుంది సార్. స్టేట్లో మాత్రం కేసీఆర్ రావాలి, సెంట్రల్లో బీజేపీ రావాలి సార్. ఇది పక్క.
అంతే సార్. మరి ఇద్దరు కొట్టుకొని ఎవరికి బాగా ప్రజలకి బాగా చేస్తలేరు అన్నారు కదా. చేస్తలేరు సార్, ప్రజలకు బాగా చేస్తలేరు. అంటే కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు మోదీ గారితో గొడవ పడి ఇక్కడ ప్రజలకి ఏం మంచి చేయలేకపోయింది అన్నారు. ఎందుకు చేయలేడు సార్? చేసిండు సార్. కేసీఆర్ మోడీతో గొడవ. ఇప్పుడు ఏ సీఎం అయినా కానీ మోడీ వచ్చిందంటే పోయి సార్ నమస్కారం సార్ అని పోయి ఆయనకి సరెండర్ అవుతుండే ఎవరైనా. కానీ కేసీఆర్ ధైర్యంగా సవాల్ విసిరిండు, మోడీకి సవాల్ విసిరిండు, పనులు చేసిండు సార్. దాంది ఏం లేదు. కేసీఆర్ చేసిండు పనులు, చేయలేడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా తిననోడు ఎవడు ఉండడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది సార్, వీళ్ళు తినకుండా పని చేస్తారా? ఒక రూపాయి తినకుండా పని చేస్తారా? చెప్పమను. అన్ని బయట పెట్టమని. ఇప్పుడు వచ్చినప్పటి సంది 100 రోజులు కానీ 120 రోజులు కానీ పాలనలో మేము ఏడా అవినీతి చేయలేమనకుండా చేయమని చెప్పమను సార్. ఫైనల్గా ఒక విషయం అడుగుతా, ఈసారి ఎవరికి మీ ఓటు? మా ఓటు బీఆర్ఎస్కి వేస్తాం సార్. బీఆర్ఎస్కి వేస్తాం. కేసీఆర్కి ఓటు వేస్తాం సార్. కేసీఆర్కి ఓటు వేస్తాం. చాలా పనులు చేసిండు, పనులు బాగానే చేసిండు. కాకపోతే ఏంటంటే కొన్ని పోయినాయి అంతే, కొన్ని పనులు పోయినాయి అంతే. కానీ ఈసారి మీ అంతే కేసీఆర్కి వేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో రైతు బంధు రైతు బంధు ఇప్పుడు దాకా లేదు సార్. మాకు ఇప్పుడు 6 నెలలు అయింది ఓట్లు బండి. మళ్ళా ఇప్పుడు దాకా రైతు బంధు లేదు. అదే కేసీఆర్ ఉంటే ఇప్పుడు దాకా రైతు బంధు వచ్చి మేము పెట్టుబడి పెట్టుకునేటోళ్ళం. ఇప్పుడు దాకా రైతు బంధు లేదు, ఏం లేదు. నాకు 5 ఎకరాలు ఉంది. ఇప్పుడు దాకా రైతు బంధు లేదు. మీ పేరేంది? నా పేరు మాన్సింగ్. ఓకే, ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గమే. సరే, రైతు బంధు లేదు, అది కాకుండా ఈ 125 రోజులలో ఇంకా పాలన ఎట్లుంది? కరెంట్లు పోవడం ఏమన్నా? ఏం లేదు సార్, పాలన లేదు. ఒకటి మహిళలకు ఉచిత బస్సు అని పెట్టిండు. బస్సులలో మహిళలు కొట్టుకుంటారు. బస్సులు సరిపోని లేవు, బస్సులు లేవు, డ్రైవర్ లేరు, కండక్టర్ లేరు. ఏం చేస్తారు సార్ వాళ్ళు? ఉన్న బస్సులో ఇరగబడుతున్నారు, కింద పడుతున్నారు, అది చేస్తున్నారు. ఆ హామీ అయిపోయింది అంటున్నారు. 500లకు సిలిండర్ అన్నారు. 500లకు 900లకు సిలిండర్ ఇస్తున్నారు. 400 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అవి మళ్ళీ మా అకౌంట్లో పడతాయా పడవో తెలియదు. మరి ఎట్లా సార్? 500లకు అన్నప్పుడు 500లకు సిలిండర్ ఇచ్చేయాలి, 500 తీసుకోవాలి, 500 సిలిండర్ ఇచ్చేయాలి. అట్లా ఉండాలి. కరెంట్ ఫ్రీ. కరెంట్ ఫ్రీ ఎవరికి ఉన్నది, ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఇప్పుడు దాకా ఏం తెలియదు. కరెంట్ ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఉన్నది కరెంట్, ఎవరికి ఇస్తున్నారు, ఏం సంగతి వస్తూ చూద్దాం అంటున్నారు. ఇప్పుడు దాకా కరెంట్ లేదు, ఏం లేదు. ఒక్క విషయం నిజంగా చెప్పండి. కొంతమంది కొంతమంది ఒకలా అంటున్నారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి కరెంట్ కోతలు ఉన్నాయా? ఉన్నాయి సార్, వాస్తవానికి ఉన్నాయి. పంటలు మీరు పోయి చూడండి సార్, పంటలు ఎండిపోయినాయా లేవా? ఇంతవరకు ఎందుకు ఎంటలేవు, ఇప్పుడు ఎందుకు ఎండుతున్నాయి? మరి కరెంట్లు కోతలు లేనిది ఎందుకు ఎండుతున్నాయి? మరి పంటలు ఎందుకు ఎంతున్నాయి సార్? మీరు సర్వే చేయండి ఒకసారి. లేనిది ఎట్లా ఎండుతాయి సార్ పంటలు? నీళ్లు, పంటలకి నీళ్ళు వస్తున్నాయా? ఇప్పుడు నీళ్లు మాదన్న కాలువ ఇంకా తయారు కాలేదు సార్. కాలువ ఎత్తున్నది ఇప్పుడు అది ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. కాళేశ్వరం కాలువని మా రెడ్డిపల్లి దగ్గర కాలువ కట్టిరు. బ్రిడ్జి సగం అయింది, ఇంకా సగం కాలేదు. ఇప్పుడు ఏమనంటే వాళ్ళు లేబర్ అంతా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే మాకు పైసలు లేవు, ఇస్తలేరు, మేము వెళ్ళిపోతున్నాం, కాలువ ఎక్కడిది అక్కడనే ఉంటుందని చెప్తున్నారు. అంతే. సరే, ఏందన్నా పంట పొలాలలో గొర్రెలు మేపుతున్నాయి సార్. ఎందుకు మేపుతాయి సార్ ఇన్ని రోజులు? ఏంటి 2 ఎకరాల పొలం వదిలిపెట్టుకొని తూప్రాన్లో పోయి రెంటుకుంటుండు సార్. 2 ఎకరాల పొలం వదిలిపెట్టుకొని తూప్రాన్లో పోయి కంపెనీలో జాబ్ చేసుకుంటూ, ఏదో కంపెనీలో పని చేసుకుంటూ 2 ఎకరాల పొలం వదిలేసి తూప్రాన్లో పోయి ఏదో కంపెనీలో రెంట్కి తీసుకొని తూప్రాన్లో పోయి ఉంటుండు అంజిరెడ్డి తిరుమల. మొత్తం పంట నష్టం జరిగింది సార్. ఇంకోటి సార్, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఎవరైనా చనిపోతే వాళ్ళకు వితిన్ 1 మంత్ లోపల 5 లక్షల రూపాయలు వస్తుండే. ఇప్పుడు ఎవరు చచ్చిపోయినా రూపాయి దిక్కు లేదు. కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. ఏం సార్ జనాలకు? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లేనోళ్ళకి పేదోళ్ళకి అని చెప్పి 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. 1,00,000 కాదు 50,000 ఇచ్చినా సంతోషమే కదా సార్ లేనోళ్ళకి పేదోళ్ళు. ఇందాక నేను ఒక ప్రశ్న అడిగిన, ఆయన సమాధానం చెప్పలేకపోయిండు. అవినీతి, కేసీఆర్ కాళేశ్వరం మీద అవినీతి చేసిండు, గొర్రెల మీద బర్రెల మీద చేసిండు, అది ఇది అంటున్నారు. మరి దాని గురించి ఆ కాళేశ్వరం గురించి మనకు తెలియదు, గొర్రెల బిర్రెల మనకైతే తెలియదు సార్. అది అవినీతి చేసిండా చేయలేదు మాకు తెలియదు. మేము ఎట్లా అంటాం సార్? అది వాళ్ళు కాకపోతే మీకు మంచి చేసిండు, మాకైతే ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. అది కానీ మరి అవినీతి జరిగిందంటే ఫైల్ వాళ్ళతనం ఉంటే వాళ్ళ ఆఫీసర్లు చూసుకుంటారు. అది మనకైతే తెలియదు కదా సార్. ఫైనల్గా ఒక ప్రశ్నకి నాకు సమాధానం చెప్పండి. మీ ఓటు ఎవరికి ఈసారి? పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, బీజేపీ కాంగ్రెస్? టీఆర్ఎస్ కార్ గుర్తుకే వేస్తా. థ్యాంక్ యూ. నీ పేరేందన్నా? నరసింహ యాదవ్. ఇక్కడ లోకల్ నర్సాపురా? లోకలే, విలేజ్. ఇక్కడ నర్సాపూర్ దగ్గర నేను విలేజ్ ఇది. సరే, 125 రోజుల నుంచి కాంగ్రెస్ పాలన ఉంది, ఎట్లా ఉంది? అంటే మంచిగానే ఉంది ఇప్పటికైతే. కాదే ఫ్రీ పాస్ పెట్టించారు, ఇబ్బంది అవుతుంది లేడీస్ బాయ్స్ కూడా. కొంతమందికి ఫ్రీ పాస్ పెట్టి లేడీస్కి మంచి అవుతుందా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. కొంతమంది మంచిగా ఉంది, కొంతమందికి ఇబ్బంది అవుతుంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగానే ఉంది అంటున్నావు. సరే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందా టీఆర్ఎస్ పార్టీగా గెలిచింది? టీఆర్ఎస్ వచ్చింది ఇక్కడ. ఎట్లా చేస్తుంది మేడం సునీత గారు? అంటే సునీత గారు మొన్నదాకా అంతపూర్ చేసింది, కానీ ఇప్పుడు మామూలుగా చేసేస్తాను. ఇంకా రాలేరు, ఇంకా విలేజ్లో ఇంకా రాలేరు ఇంకా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఈసారి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరు గెలుస్తారు? బీజేపీకి వేస్తాం అనుకుంటున్నాం మేము. బీజేపీ క్యాండిడేట్ పేరు తెలుసా? రాండి రఘునందన్ గారు ఎవరో తెలుసా?
ఏమంత ఐడియా లేదు మనకు తెలిసిన కాడికి అయితే బీజేపీ మన క్యాండిడేట్ని చూస్తాం అంతేగాని మన సంటాలు రావాలని చూస్తాం కానీ క్యాండిడేట్ ఇవ్వాలి మనకు అవసరం లేదు. ఆయన ఒక అడ్వకేట్, ఒక మంచి వ్యక్తి, చదువుకున్నవాడు. మనకి ఎంత అని తెలియదు, మనకు క్యాండిడేట్ ఏది బీజేపీ రావాలి అంతే సంటాలు మనకు అంతే, మన క్యాండిడేట్ సంబంధం లేదు నాకు. సరే, మన కేసీఆర్ ఇక్కడ మన తెలంగాణ తీసుకొచ్చిండు, తెలంగాణ తీసుకొచ్చిన నేను అన్నాడు. అట్లాంటి కేసీఆర్ ఎందుకు ఓడిపోయింది అంటావు? కారణాలు ఏంటి? ఎందుకంటే 10 సంవత్సరాలు పాలన చేసిండు, కొన్నిసార్లు ఒక వేరే వ్యక్తికి ఇస్తామని చెప్పి ఇచ్చేసినాం అంతే. ఓకే, కవితను అదే ఈడీ వాళ్ళు పట్టుకుపోయారు, జైలు వేసారు. ఆమె తప్పు చేసిందని చెప్పేసి మీరేమనుకుంటున్నారు? ఇక చేసిందని చెప్పి మొత్తం ఇది తీస్తారు కదా, మొత్తం ఎంక్వైరీ చేస్తారు కదా, వాళ్ళే తీయాలి. మనకంతా మనకి చేసేది మనం వ్యవసాయం పని చేస్తాం, మనకేం తెలుస్తుంది వాటి గురించి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంట్లు ఎక్కువ పోతున్నాయని చెప్పేసి ఒక మాట అంటున్నారు, నిజంగానే పోతున్నాయా? అంటే పోతున్నాయి, తక్కువ పోతున్నాయి, అంతగానో పోతలేవు. కాకపోతే ఎండలు వానలు పట్టే కదా, వర్షాలు. దాని ఇల్లు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎక్కువ పోతున్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అంటే కాంగ్రెస్ జర ఎక్కువ పోతున్నాయి అంతే. జర అంతా పోతుంది, ఎక్కువ పోతలేదు. 20% పోతుంది, 80% పోతలేదు. ఫైనల్గా ప్రశ్న, ఈసారి ఓటు ఎవరికి ఇస్తున్నావు? బీజేపీ వేస్తాను. థ్యాంక్ యూ అన్న. నీ పేరేంటి? మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. ఏం చేస్తావు? ఆటో డ్రైవింగ్ చేస్తావు సార్. ఇక్కడేనా? ఇక్కడ లోకల్ నర్సాపూర్ సార్. సరే, 125 రోజుల కాంగ్రెస్ పాలన ఎట్లుంది? చాలా చెండాలంగా ఉంది సార్, చాలా చెండాలంగా అంటే చాలా చెండాలంగా ఉంది. ఫస్ట్ నేను ఆటో నడుపుతుండే సార్, డైలీ హిందీ మా బతకరు సార్, డైలీ 1500 వస్తుండే. ఇప్పుడు 1500 కాదు సార్, 500 కూడా వస్తలేదు. మంచి పథకమే స్త్రీలకు, అంటే మాకు కూడా ఏదైనా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుతున్నాం సార్. కాకపోతే స్త్రీలకు ఇచ్చింది మంచి పథకం అంటాం. మంచి పథకమే స్త్రీలకు, అంటే మా అమ్మకి కూడా అందరు, కాకపోతే ఆటో డ్రైవర్లకు కూడా ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ గురించి ఏమంటావు? కేసీఆర్ వండర్ఫుల్ లీడర్ సార్, వండర్ఫుల్. ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఇప్పుడు సార్ మా మెదక్ డిస్టిక్ మంచిగా నచ్చింది సార్. ఆ ఖమ్మం వరంగల్ నల్గొండ 3 డిస్టిక్లలో జర ఎఫెక్ట్ పడింది సార్ అట్లా. సరే, ఇప్పుడు కవిత గారిని ఈడీ వాళ్ళు పట్టుకుపోయి జైలు వేసారు, మరి ఆమె తప్పు చేసిందంటవా? అది ఇప్పుడు ఈడీ విచారణలో తెలిసిపోతుంది సార్, అంతే. ఈడీ విచారణ చట్టం పని చట్టం చేసుకుని పోతుంది సార్. సరే, ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంది. ఎవరు గెలుస్తారంట? బీఆర్ఎస్ 100% సార్. ఎందుకంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటే కాంగ్రెస్ వచ్చింది, అది మెదక్ వచ్చింది. మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం బీఆర్ఎస్ వచ్చింది సార్. కంపల్సరీ ఇక్కడ బీఆర్ఎస్ 200% సార్, 200%, 2 lakhs మెజారిటీ బీఆర్ఎస్. కాకపోతే ఇక్కడ రఘునందన్ రావు గారు కూడా బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు. ఆయన మంచి ఎడ్యుకేటెడ్, ఆయన ఒక అడ్వకేటు. అయితే ఆయనకు ఓట్లు వేయరా? ఆయన దుబ్బాకలో ఎమ్మెల్యేకి ఓడిపోయిన క్యాండిడేట్ ఇప్పుడు ఎంపీకి ఏడా గెలుస్తుంది సార్ అని నా అభిప్రాయం. ఫైనల్గా ఒకటే ప్రశ్న, ఈసారి ఓటు ఎవరికి ఇస్తున్నారు? నేను బీఆర్ఎస్ కదా సార్, పార్లమెంట్ బీఆర్ఎస్. థ్యాంక్ యూ అక్క. నీ పేరేంది? బాలమన్. సరే, 125 రోజులు అయింది కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి. ఎట్లా ఉంది పవర్? ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ? ఏమి ఉంది, ఏం సింగారమే లేదు కాంగ్రెస్ది. ఎందుకు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఉండి కానీ 10 పనులు చేయండు. కాంగ్రెస్ వాడు అయితే ఏం చేయలేడు. 2500 రేషన్ కార్డు మీద వేస్తున్నాడు, అవి లేవు. ఒకటి బస్సు పిరి చేసిండు, 10 రూపాయల బస్సు, 100 రూపాయల బస్సు. యాత్రలు తిరగము, తీర్థాలు తిరగము. మనము పోతాం, ఆ రోజు యాత్ర పోతామా మనం? పిరి బస్సు వేసిండని తోలిస్తారా మా మొగళ్ళు? తోలియరు. రోజు నర్సాపూర్ వస్తామా? రాము, ఎప్పుడో ఒకసారి వస్తాం. అది అదృష్టం ఉంటే దొరుకుతుంది బస్సు, లేకపోతే లేదు. లేకపోతే ఆటోలకే రావాలి కదా. అట్లా కాదక్క, ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చింది. 200 అది కరెంట్. ఈ నెలనే అయ్యింది 200. గ్యాస్ సిలిండర్ అదే 1000 రూపాయలు తీసుకుంటుండు. వాడు కట్ చేసుకుంటుండా, మింగుతుండా, ఏం చేసుకుంటుండా తెలియదు. సరే, ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ఇక్కడ మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 7 సీట్లలో 6 సీట్లు గెలిచింది. కానీ రాష్ట్రంలో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయిందంట? ఇక అది ఓడిపోయిందంటే అది ఎక్కడి నుంచి ఓడిపోయిందో తెలియలేదు. అది కారణం ఏందో తెలుసా? కారణం అంటే మాకేం తెలుసా? గది మేము ఇండ్లు ఉంటుంది, మీరేమో పెద్దగా లేవాళ్ళ తిరుగుతారు, మేము మామూలుగా ఉంటుంది. కానీ 125 రోజుల కాంగ్రెస్ పాలనతో మీరు ఆనందంగా లేము. సరే, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, అంటే బీఆర్ఎస్. ఈ మూడిట్లో ఏటికి ఓటేస్తాం? మేము ఇప్పటిదానికి అయితే టీఆర్ఎస్కే వేసినాము. ఇక ఇప్పుడు వచ్చేది ఏ దానికి చెప్తారో ఏ దానికి వేయనో ఎవ్వరు మాకేదైనా. ఇప్పుడు ఉండడానికి కూడా గుడిసెలు, ఆ గుడిసెలల్లా రేకులల్లా పిల్లలతోని మేము తట్టలేక బట్టి ఇట్లా పడుతున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ ఉండే కదా, ఆయనకు చెప్పలేదు ఈ మాట? కేసీఆర్ కూడా చెప్పినాం, ఆయన కూడా చేసిండు. ఆయన చేసే పని కూడా ఆయన చేసిండు.
కళ్యాణ లక్ష్యం చేసిండు, 200 పింఛన్ ఉంటే 2000 చేసిండు. ఆయన చిన్న చిన్న పిల్లలకు పైసలు ఇచ్చిండు, పుట్టినోళ్ళకు కిట్ ఇచ్చిండు. అప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ఏమి ఇచ్చింది? ఇందిరమ్మ ఇల్లు అవి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇచ్చిందో మాకైతే రాలేవు, మాకు రాలేవు. సరే ఫైనల్గా ఈసారి ఓటు మళ్ళీ కేసీఆర్ కంట. ఇక అదృష్టం ఎవరిదింతో చెప్ప వేసేటప్పుడు చేతి ఎక్కడ పోతుందో తెలియదు. ఇక థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అన్న మీ పేరేంది? నా పేరు మన్య సార్, మన్య నాయక్. సరే ఎక్కడ ఉంటారు? మాది విలేజ్ ఇబ్రాహింబాద్ సార్. నియోజకవర్గం ఏది వస్తుంది? నియోజకవర్గమే ఎర్రకుంట తండ, ఎర్రకుంట ఇబ్రాహింబాద్ తాండా. సరే ఇప్పుడు 125 రోజుల కాంగ్రెస్ పాలన ఎట్టుండే? 125 రోజుల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నదా అని అడుగుతున్నావా, ఉండేనా అంటుండా? ఉన్నది ఎట్లా ఉన్నది? ఎట్లున్నదంటే 500 గ్యాస్ అన్నాడు, 500 900 తీసుకుంటూ అకౌంట్లో వేస్తా అంటే అది వేసిందేమదో ఏందేమదో పడిందేమదో. 500 చేసేది 500కే ఇవ్వాలి గ్యాసు, 900 తీసుకుంటుండు. వాస్తవం ఇది కూడా. రైతు బంధు వేస్తున్నాడు 5 ఎకరాల వరకు, ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు. 3 ఎకరాల దగ్గర లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఇది చేస్తా అన్నాడు, రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇప్పటిదాకా రుణమాఫీ లేదు. లేడీస్కేమో 2500 చేస్తా అన్నాడు, 2500 గిట్ట లేవు. చేస్తా అని 6 హామీలు ఇచ్చిండు, 6 హామీలకు గుద్ద కింద పెట్టుకొని కూర్చున్నాడు. ఒకటి లేడీస్కే, ఒకటి ఆధార్ కార్డు పెట్టుకొని బస్సులలో ఇప్పుడు పెట్టిండు సార్. అంతే, మాకైతే ఏమి ఇప్పటికీ న్యాయం ఏం జరగలేదు. వచ్చిన 100 రోజులలో చేస్తామని కూడా అన్నారు. 100 అయిపోయింది కదా? 100 అయిపోయింది కదా సార్, ఇంకెప్పుడు చేస్తారు? 100 అయిపోయింది, మీకు తెలుసు, అందరు తెలుసు, అందరు మనము రైతులమే. నేను రైతే సార్, నేనేం ఉద్యోగస్తుని కాదు. ఒక విషయము కాదుకుంది ఎందుకు సార్, రైతు కాదుకుంది ఎందుకు? సరే నేను ఒక విషయం అడుగుతా. కేసీఆర్ గారు ఓడిపోయారు, దానికి ముఖ్య కారణాలు ఏంటంటే 3 కారణాలు ఏమంటారు? ముఖ్య కారణాలు కేసీఆర్ గారు ఓడిపోయినా పర్వాలేదు, కారణాలు చెప్పండి. ముఖ్యంగా కారణాలు ఏం కారణాలు అంటే పైన ఆలన్ల ఆలు పుల్లలు పెట్టుకొని ఓడిపోయిండు. మా రైతు నుంచి గిట్ట కొంత దెబ్బతిన్నాడు. రైతు నుంచి ఎట్లా దెబ్బతిన్నాడంటే రుణమాఫీ చేసిండు, చేసినోనికి చేసిండు, చేయనోనికి చేయలేడు. ఒకే విధంగా ప్రజలకు నువ్వు 1000 రూపాయలు చేయి, 100 రూపాయలు చేయి, 50,000 చేయి, 1,00,000 చేయి, అందరికీ ఒకే విధంగా చేస్తే బాగుండే. ఒకరికి చేసిండు, ఒకరికి చేయలేక రైతుల దృష్టిలో ఏం పడ్డాడంటే ఇప్పుడు మనకు రైతు బంధు చేస్తా, రుణమాఫీ చేస్తా అని మనకు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే మీకు అందరికీ చేస్తా అనేటగల మొత్తం 1 సైడ్ అయిపోయారు సార్. అచ్చా మాటలు నమ్మిరు సార్, నమ్మిరు. సరే కేసీఆర్ గారు కొంచెం అవినీతి చేసిండు కాళేశ్వరంలో అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? కాళేశ్వరం అంటే మనిషికే మనం ఇప్పుడు తిన్నాము, పొద్దుమీదగా తిని ఇంటికి పోయి తినేటగల టైం ఏం తెలియదు. కట్టిండు, కోరుకోవచ్చు 4, పోవచ్చు 4, మళ్ళీ సరిదిద్దుకోవాలి అంతే. మరి ఇక్కడ అవినీతి చేసింది కవిత గారు అని చెప్పేసి ఆమెను కూడా తీసుకుపోయి జైలు వేసారు, దాని గురించి ఆమె తప్పే సార్, తప్పే, చాలా తప్పు ఆమెది. ఎందుకు చేసింది సంపాదించుకోవాలి, నేను పైకి పోవాలని చేసింది తప్పే అందాం. న్యాయమాన వద్దు, తప్పే ఆమె తప్పు పెట్టేదే అది. ఫైనల్గా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి ఓటేస్తావు? ఓటు గురించి నోటు గురించి ఓటేసి ఇందాక అయిపోయినాం సార్. ఒక్కొక్క తెల్ల ఇంటికెళ్ళి గిట్ట అయిపోతున్నాయి, ఎవరికో ఇస్తాం మేము, పేరు పెట్టాం, బదనాం కాం. పెద్దమ్మ నీ పేరేంది? లక్ష్మి. చెప్పు. లక్ష్మి. ఏడుంటావు? మూసాపేట మాది. ఎంత దూరం ఇంచి? 2 మీటర్లు ఉంటుంది, ఎంత ఉంటుంది? 3 మీటర్లు అంతే. సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కదా పవర్లకి, ఫ్రీగా బస్సు ఇచ్చిర్రు, మీరు అది వాడుతున్నారా? బస్సులో ఫ్రీగా పోతున్నారా? పోతున్నాం. ఓకే, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎట్లుంది కానీ బస్సులే మంచిగా చేసింది కానీ ఇక తటిమ పనులు ఏమి మంచిగా వస్తలేదు. మాకు బియ్యం వస్తుండే, బియ్యములు అవి వస్తలేవు. ఇప్పుడు ఓపెన్ అవుతాయా ఎట్లా అయితే తెలియదు, ఇక ఇంకేం కాలేవు. ఇప్పుడు అవుతాయా మరి ఎట్లా? 500 రూపాయల గ్యాస్ వస్తుందా? ఇంకా రాలేదు. కరెంటు ఫ్రీ వస్తుందా? ఫ్రీ ఇప్పుడు మొన్న వేసిపోయిండు. ఇంకా 2500 ఇంకా కాలేదన్న మాకు. ఇవాళ పింఛన్ గతి లేదు, పండ్లే ఊసిపోయినాయి, చేత కాకపోతే అయినా మా భూమి కూడా గతి లేదు. ఇంటి ముంగట మోరు మంచిగా ఇట్లేదు, ఆ మోరు కూడా మంచిగా చేయలేరు నాన్న మా ఇంటి మా ఊళ్ళరా చేస్తలేరు. మోరు చెత్త కూడా సరిగ్గా తీస్తలేరు. సరే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఆడ మోదీ గారు ఉన్నాడు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు,
ఈసారి ఎవరు గెలుస్తారంటారు, మోదీ గారా రాహుల్ గాంధీ గారా? ఏమో ఎవరు గెలిచారో కానీ మాకు అవన్నీ తెలుసుగా. సరే నువ్వు ఈసారి ఎవరికి ఓటేస్తావు? మళ్ళీ ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి. ఈసారి బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఎవరికి ఏమంటే నువ్వు చెప్తే వాళ్ళకేస్తాం. నా మాట నువ్వు వింటావా? వింటా. నాకన్నా మంచిగా చేయాలి, నా ఊరాడ మంచిగా చేయాలి. ఇక్కడ మోరున్నానా, ఇక్కడ నట్టడం అది నదులు ఉన్నా, ఈ నది చుట్టుముట్టి ఉన్నాయి. అంటే నిమ్మరు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేస్తా. మంచిగా చేయాలి, పనులు మంచిగా చేయాలి. కరెక్ట్ పెద్దమ్మా, ఇంతమందితో నేను మాట్లాడినా కరెక్ట్గా నువ్వే మాట్లాడు. నీకు ఎవరు మంచి చేస్తే ఆయనకి వేస్తావు. రైట్, థ్యాంక్ యూ. అక్క నీ పేరేంది? ఏడ ఉంటావు? బాన్లపల్లి దగ్గరేనా ఇక్కడ నరసాపురం? దగ్గరే. సరే ఇప్పుడు 125 రోజులు అయింది కాంగ్రెస్ పాలన వచ్చి, ఎట్లా ఉంది? ఏముంది, మాకు ఏం లేదు లాభం. అదేంది ఫ్రీ బస్ ఇచ్చిన? ఫ్రీ బస్ ఒకటి మేము రోజు పోతామా, అదే దాని మీద రోజు వెళ్తామా? మేము ఒక పని చేసుకొని బతికేటోళ్ళం. అవి ఇస్తా అని ఎవి లేవు కొనుకు. ముసలలో పింఛన్ అవి సరిగ్గా లేవు, బియ్యం అని ఇవి సరిగ్గా లేవు. ఏం దీన్ని బతాం చెప్పు మేము? సరే ఇప్పుడు కరెంటు ఫ్రీ అన్నాడు, వస్తుందా? కరెంట్ ఫ్రీగా ఇస్తుండు, 0 వస్తుంది. గ్యాస్ సిలిండరు 1000 రూపాయలు తీసుకుంటుండు. సరే ఇప్పుడు మీకు పెన్షన్లు అవి కరెక్ట్ రావట్లేదా? ఈ ఓవలకు వస్తున్నాయి సార్, వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రానోళ్ళకి రాలేవు. మేము పెట్టిన వాళ్ళకి కూడా కొత్తగా వస్తలేవు. ఏం తింటాం చెప్పు? శాతనైతే మోకాల నొప్పులు, శాతనైతే కొడుకులు ఎవరు పెడతారు ఇది నాన్న చెప్పు? ఏం చేయలేము మేము, అదేమైనా తెచ్చుకొని సావాలి అంతే, ఓవలేం పెట్టరు. సరే ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి మళ్ళీ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు ఉన్నాయి. మరి ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? అంటే ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయంటో తెలంగాణ? తెలంగాణ చంద్రబాబు నాయుడుకే ఇస్తాం. చంద్రబాబు నాయుడు తెలంగాణ లేడు కదా అక్క, చంద్రశేఖర్కే ఇస్తాం. అది బీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటావు? వాళ్ళకే ఇస్తాం. మరి మొన్న చంద్రశేఖరరావు గారు ఓడిపోయారు, కేసీఆర్ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయింది అంటావు? ఓడిపోయింది ఎందుకంటే పబ్లిక్ అనేది ఇక్కడ వేసేది అక్కడ వేసిరు, అక్కడ వేసేది ఇక్కడ వేసిరు అంతే. మాట్లాడి చెప్పిన మాట కరెక్ట్ ఉంటే వాళ్ళన్నా వేస్తారు, కరెక్ట్ లేని ఏమి వేస్తారు? కవితక్క తెలుసా మీకు? కవితక్క తెలియదు కానీ చెప్పారు, ఫోన్లో చూసినాం. కేసీఆర్ గారి కూతురు చూసినాం. ఆమెను తీసుకుపోయి జైలు వేసారు. వేసారు. ఆమె ఏదో అవినీతి చేసింది అంటున్నారు. మరి ఆమె చేసిందని నువ్వు కూడా అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఆడపిల్లని ఏమనుకుంటాం మనం చెప్పు? ఆడపిల్ల, ఆమె కూడా ఆడపిల్ల కదా నా లెక్క. ఏమి అనుకుంటాం చెప్పు? అది మంచి చదువుకున్న వాళ్ళు అది పట్టుకొని ఆమెను అట్లా చేసారు అంతే. మాకేం తెలియని వాళ్ళం ఏమంటాం? ఇప్పుడు అమ్మ వస్తుంది, నమస్తే అమ్మ, మేము ఇట్లా లేని వాళ్ళమ్మ పరిస్థితి అని చెప్తాం. ఆమె గురించి అయితే ఇట్లా చేయాలని చెప్పాం కదా. ఫైనల్గా ఈసారి కేసీఆర్ గారికి ఓటు అంటాం? అట్లనే కేసీఆర్కే వేస్తాం మొత్తం మేము. రైట్, థ్యాంక్ యూ.